హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ శని మీనంలో సంచరిస్తున్నారు. మార్చి 29, 2025. సో వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, మీన రాశిలో శని సంచారం ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము శని గురించి తెలుసుకుందాం. శని అంటే ఏంటంటే ఫ్రస్ట్రేషన్, డిప్రెషను, డిలేస్, ఆలస్యం. అలానే మనకి ఏదో తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాల్లో హార్డ్ వర్క్ చేయాలనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కష్టపడాలి, కష్టపడి దాన్ని డెవలప్ చేయాలి. నిరాశ, నిస్పృహ అనేది ఉంటుంది. అది ఒక్క మాటలో చెప్పాలి అంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన కారు మాదిరి ఉంటుంది. అది ముందరికి పాదు, వెనక్కి రాదు. సో మన ట్రాఫిక్లో ఇరుక్కుంటే ఎలా అనిపిస్తుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. దీని నుంచి ఎప్పుడు బయటపడతాం రా భగవంతుడా అనిపిస్తుంది. ఇది శని అనమాట. సో ఇక్కడ మీరు హారన్ కొట్టినా, ముందర వాళ్ళని తిట్టినా, వెనకాల వాళ్ళని తిట్టినా, ఏం చేసినా కూడా కార్ అనేది ముందరికి కదలదు. ఇది శని. సో ఇక్కడ ఏంటంటే మీరు అటు కదిలినా ఇటు కదిలినా, సో కరెక్ట్ గా ట్రాక్ లోనే పోవాలి. అటు కదిలినా ఇటు కదిలినా ఎవరో ఒకరు మిమ్మల్ని తిడతారు. ఓకే, మీరు ఇటు అడ్డంగా దూరినా, ఇటు నిలువుగా దూరినా, ఎటు దూరినా కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో వాళ్ళందరూ కూడా తిడుతూనే ఉంటారు ట్రాఫిక్ లో. ఇక్కడ ఏం చేయాలి? ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఏం చేయాలి? ఓపిక, సహనంతో మనము నిల్చున్న ప్లేస్ లో కదలకుండా ఉండాలి. ముందరుండే కార్లు కదులుతాయి, మనకి దారి కనిపిస్తుంది. ఆ దారి కనిపించినప్పుడు చిన్నగా దారిలో వెళ్ళాలి. ఓకే. సో శని ఎక్కడైతే ట్రాన్సిట్ జరుగుతుంటుందో, గోచారం ఏడైతే జరుగుతుంటుందో అక్కడ నత్త నడక జరుగుతూ ఉంటుంది. నత్త నడక చాలా కేర్ఫుల్ గా అడుగు తీసి అడుగు వేయాలి. ఓకే. ఇప్పుడు రెండు కొండల మధ్య ఒక రోప్ కట్టి ఆ రోప్ మీద మిమ్మల్ని నిలబెట్టి కర్రేస్తే ఆ కర్రని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఒక్క అడుగు అడుగు తీసి అడుగు ఎట్లా వేస్తారు? చాలా భద్రత, చాలా టెన్షను, చాలా స్ట్రెస్. ఒక్క అడుగు స్లైట్ గా డీవియేషన్ జరిగినా కూడా షేక్ అయిపోతాయి కాళ్ళు. ఇది శని సంచారం. శని ఎక్కడికి సంచరిస్తున్నాడో ఇవన్నీ ఎఫెక్ట్స్ ని తీసుకొస్తాడు. అంత భద్రంగా, అంత నిదానంగా అడుగు తీసి అడుగు ఆలోచిస్తూ వేసుకుంటూ ముందరికి పోవాలి అనేది శని నేర్పిస్తాడు. మరి మీనంలోకి వస్తే ఏమవుతుంది? మీనం అంతా కూడా ఏంటంటే మీ కలలు. మీనం అంతా కూడా మీ కలలు. అలానే ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచించడం. ఇక్కడే మనకి ఆధ్యాత్మికత వస్తుంది, స్పిరిచువాలిటీ. దేవుడు కూడా ప్రాక్టికల్ రియాలిటీలో కనపడ్డు కదండి, చాలా దూరంగా ఉంటాడు కదా. సో స్పిరిచువాలిటీ కూడా వస్తుంది. ఇమాజినేషన్, మీరు ఊహించుకునే శక్తి. ఇదంతా కూడా ఇమాజినేషన్, స్పిరిచువాలిటీ, ఇమాజినేషన్స్. ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచించడం. కరుణ, దయ. ఓకే, ఈ విషయాలన్నీ కూడా మీనంలో ఉంటాయి. కరుణతో, దయతో ఉండడం. సో నలుగురికి మంచి చెడు చెప్పి ఒక దారిని చూపించే గురువులు ఉండడం, ఇదంతా కూడా మీనంలో ఉంటుంది. మీనం అంటే ప్రాక్టికల్ రియాలిటీ దూరంగా ఆలోచిస్తుంది, కరుణ, దయ అధికంగా ఉంటుంది, నలుగురికి మంచి చెడు చెప్పి దారి చూపిస్తుంది. ఇది మీనం. మరి శని ఇక్కడికి వచ్చాడు. శని ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది? శని ఏంటంటే హార్డ్ వర్క్ చేయమంటారు. ఆ హార్డ్ వర్క్ తర్వాత మీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది, పరిపక్వత వస్తుంది. ఈ మెచ్యూరిటీ రావాలి అంటే కఠినమైన సాధన చేయాలి అంట, మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాలి అంట. ఇప్పుడు ఈ శని ట్రాన్సిట్ జరుగుతుండేటప్పుడు ప్రతిదీ కూడా అదేదో మందగిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆలస్యం, నిరాశ, ఒత్తిళ్లు ఇలాంటివన్నీ కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ సమయాల్లో వాస్తవికతని ఎదుర్కోవడానికి ఓకే మనం ఇష్టపడం. అవన్నీ కూడా ఛాలెంజెస్ విసురుతా ఉంటాయి మన మీద. ప్రతిదీ కూడా మీరు అడుగు తీసి అడుగు వేస్తుంటే ఛాలెంజ్. తద్వారా ఏంటంటే మనము జాగ్రత్తగా, మనము మనం జ్ఞానంతో, సత్యంలో జీవించడం నేర్చుకుంటాం. మనం స్వేచ్ఛగా ముందరకు వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్త, భద్రత అనేది కావాలి. అట్లనే జ్ఞానంతో వ్యవహరించాలి. మన శని యొక్క ఈ ట్రాన్సిట్ మీనంలో జరుగుతుండేటప్పుడు జీవితం అనేది నెమ్మదిస్తుంది.
మీరు మీ కళలు సాకారం చేసుకునే విషయాల్లో, ఇతరుల మీద దయా దాక్షిణ్యాలతో ప్రవర్తించే విషయాల్లో, కరుణ చూపించే విషయాల్లో మీరు మీనం వచ్చేసి ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచించమంటది. కానీ శని అవన్నీ కూడా కిందకి లాగుతాడు. వర్తమానంలో జీవించమని చెప్తాడు. సో మీనమేమో ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఆలోచించమంటుంది. సో శని ఏమో లేదు, నువ్వు మబ్బుల్లో తేలకూడదు, సో వర్తమానంలో జీవించు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఒక కష్టతరమైన అనుభూతి. అంతర్గత శక్తిని మనము దృఢపరుచుకునే అవకాశము శనిస్తాడు. అంతర్గత శక్తి మనలో ఉండే లూజ్ గా ఉండే ఆ ఎనర్జీని సో టైట్ చేసి అంతర్గత శక్తిని పొందే అవకాశాన్ని, ఓకే, అది నిదానంగా నిర్మించుకునే శక్తిని ఇస్తాడు. మనం దేని మీద అయితే మనము ఇష్టపడతామో దాన్ని బాధ్యతగా తీసుకోమంటాడు శని. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొద్దు, బాధ్యతగా తీసుకో అని చెప్పేసి అంటాడు. సో అట్లానే జీవితాన్ని ఎట్టబడితే అట్ట తీసుకోవద్దు. సో మితిమీరిన వాటిని కట్ చేస్తాను, వ్యర్థాలను తొలగిస్తాను అంటాడు శని. సో ప్రతిదీ కూడా సన్నబడుతుంది ఇక్కడ. శని ట్రాన్సిట్ జరిగేటప్పుడు ప్రతిదీ కూడా నాజూగ్గా తయారవుతుంది. ఓకే, మీరు ఇష్ట ప్రకారం ఎదిగారు అనుకోండి, మిమ్మల్ని స్లిమ్ చేస్తారు అన్నమాట. సో మీనంలో ఏం జరుగుతుంది అంటే మనం కలలు కంటాం, మన ఇష్టం వచ్చినట్టు కలలు కంటాం, ప్రాక్టికల్ రియాలిటీ దూరంగా ఆలోచిస్తాం. ప్రతి ఒక్కరి మీద ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ అసలు పాటించం. ప్రతి ఒక్కరిని కూడా ఒక స్వేచ్ఛగా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అని ఆలోచిస్తుంది మీనం. వాస్తవ ప్రపంచంకి దూరంగా వెళ్ళాలి, జరగాలి, మనం తపస్సు చేసుకోవాలా, యోగా చేసుకోవాలా, ఓకే, మనం ఆధ్యాత్మిక ప్రదేశాల్లో తిరగాల, ఒంటరిగా ఉండాలి అనేది మీనం చెప్తా ఉంటది. కానీ ఈ విషయాలన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్ గా ఉండు, ఒక బాధ్యతగా ఉండి ఈ విషయాల్లో నిష్ట ప్రకారం బిహేవ్ చేయబాక, నిష్ట ప్రకారం ఎవరికంటే వాళ్ళకి డెసిషన్స్ చెప్పబాక. సో ముఖ్యంగా గురువులు, నీ ఇష్టం వచ్చింది వాగకూడదు. శని గాని అక్కడ ప్రవేశించాడంటే మీనంలోకి, ఇష్టం వచ్చినట్టు వాగకూడదు. ప్రతిదీ కూడా నువ్వు వాగే ప్రతి మాట, నువ్వు చెప్పే ప్రతి వర్డ్, నువ్వు చూపించే ప్రతి డైరెక్షన్, ప్రతిదీ కూడా గమనిస్తాడు శని. సో గురువులకి ఇది ఒక కష్టమైన కాలం. ఎందుకంటే శని విమర్శిస్తాడు, క్రిటిసిజం చేస్తాడు. ఆధ్యాత్మిక గురువులు కానివ్వండి, అలానే ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏదైనా స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలు, వీళ్ళందరికీ కూడా విమర్శల పాలవుతారు. రాంగ్ వేలో ఉండేవాళ్ళు మాత్రమే అండి, రైట్ వేలో ఉండేవాళ్ళు కాదు. రాంగ్ వేలో ఉండే వాళ్ళందరూ కూడా విమర్శలు, క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటిదాకా బాగానే గడిచింది. ఇప్పుడు శని వచ్చేసి లెక్కలు చెప్తాడు. సో మీరు దొంగ గురువులు దొంగ బాబాలకి ఇది చెక్ పెట్టే ఏరియా అవుతుంది. ఇప్పుడు దాకా రాహు ట్రాన్సిట్ జరుగుతుంది మీనంలో. సో ఇప్పుడు శని వస్తారు అనమాట నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు దాకా మీరు చీటింగ్ చేశారు, నమ్మబలికారు, మోసం చేశారు, అదంతా బాగానే ఉంది. ఇప్పుడు శని వస్తే ప్రతిదీ కూడా రాంగ్ వేలో వెళ్ళేవాడిని రైట్ వేలో పెడతారు. రైట్ వేలో ఉండేవాడికి ఇంకా పదోన్నతి కలుగుతుంది శని వల్ల, ఇంకా మంచి స్టేజ్కి వెళ్తారు. ఓకే, మోసాలన్నీ కూడా తెలుసుకుంటారు ఏం జరుగుతుంది అని. సో దొంగ బాబోలకి, అట్లా దొంగ గురువులకి, చీటింగ్ చేసే వాళ్ళకి ఇదంతా కూడా స్పిరిచువాలిటీ శుభ్రం చేయబడుతుంది. వ్యర్థాలను తీసేస్తాడు శని, నాజుకు స్లిమ్ చేస్తాడు. సో మనం మన జీవితాల్లో ఒక ఉపయోగకరమైన ప్రయోజనాన్ని పొందుతాం. ఇక్కడ స్పిరిచువాలిటీ ఇంకా దృఢపడుతుంది. శనిగ్రహము ప్రభావితం చేసే జీవితంలో పరిరక్షణ సమయాలుగా అది ప్రొటెక్షన్ లెవెల్ పెంచే ఒక టైంగా పరిగణించవచ్చు. మనము మన నిల్వలను పెంచుకుంటాం, అంటే మనం దాచుకునేది పెంచుకుంటాం అనమాట. మన శక్తిని ఆదా చేస్తాం. ఎందుకంటే ప్రతిదీ ఆలస్యం అవుతుంది. సో శక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేయడానికి జాగ్రత్తగా, ఒక భద్రతగా, ఒక కేర్ తీసుకుంటూ అడుగులు వేయాలి. సో ఇక్కడ చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా విరిగిపోతూ ఉంటుంది, అనవసరమైనవన్నీ కూడా విరిగిపోతూ ఉంటాయి, మన చేయి దాటిపోతూ ఉంటాయి.
మన అవసరాలు తీర్చబడవు. మనం తరచుగా మనం ఏదైతే అర్థం చేసుకుంటామో దాన్ని విమర్శనాత్మకంగా ఉంటుంది. వదిలిపెట్టలేం, అట్లని తీసుకుని వెళ్ళలేం. కఠినంగా ఉంటుంది విషయాలు. అవన్నీ కూడా మనకి తరచుగా భారంగా అనిపిస్తాయి, బరువుగా అనిపిస్తాయి. సో మనమే బాధ్యత తీసుకోవాలి, నువ్వు తప్పించుకోలేవు అని శని చెప్తాడు. ఇదంతా కూడా ఒక మనకి ఉమ్, ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం, కోల్డ్ ప్లేస్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో. కోల్డ్ ప్లేస్ అంటాం. మనం ఇక్కడ మెచ్యూరిటీ పొందాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మెచ్యూర్ అవ్వాలి. మన జీవితంలో సమస్యలు, నిందల ద్వారా నిందలు వేయబడతాయి మన మీద. నిందలు ఆ, అనేది మన అంతర్గత శక్తిని బయటకు తీసుకుని వచ్చే ఒక విధానం అనుకోవాలి, శని చేసే విధానం అది. డిప్రెషన్, వీటి వల్ల డిప్రెషన్ వస్తుంది. మనం ఏం పని చేసినా తప్పు అంటారు. ట్రాఫిక్ లో మీరు ఎటు మూవ్ అయినా కూడా తప్పే అంటారు. ఓకే, ఓపికతో సహనంతో ఉండాలి. మనం ఇతరుల నుండి గుర్తింపు, ఒక మద్దతు కోసం చాలా కష్టపడకుండా మనం ఇప్పటిదాకా మనం పెరిగాం, ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. సో చీకటి ప్రాంతం ఏర్పడుతుంది, నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటాము. ఇది క్రమశిక్షణతో ఉండమని చెప్తుంది ఈ ట్రాన్సిట్. ఏ విషయాల్లో? స్పిరిచువల్ గా, మీ కళలు, మీ కళలు అనే విషయాల్లో, స్పిరిచువాలిటీ విషయాల్లో, నలుగురికి మీరు ఏదైతే అడ్వైస్ ఇస్తున్నారో ఆ విషయాల్లో మీరు క్రమశిక్షణతో ఉండండి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సలహా అడిగారు, సలహా అడిగినప్పుడు మీరు ఒక క్రమశిక్షణతో, ఒక డ్యూటీ పరంగా ఇవ్వాలి. ఈ శని ట్రాన్సిట్ మీనంలో జరుగుతున్నంతసేపు. సో ఎవరైతే స్ట్రిక్ట్ గా డిసిప్లైన్డ్ గా ఉంటారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అతన్ని పైకి తీసుకెళ్తారు. ఇదంతా కూడా ఏంటంటే పిచ్చి మొక్కలన్నీ పీకేసి చదువు చేయడం అనమాట. సో ఈ కార్యక్రమంలో మనకి పనులన్నీ కూడా నెమ్మదిస్తున్నట్టు అనిపిస్తాయి. ఓకే. సో మీరు గుడికి వెళ్తే పూజారి తిట్టచ్చు. ఓకే. మీరు బడికి వెళ్తే టీచర్ తిట్టచ్చు. ఎందుకంటే స్పిరిచువాలిటీ, టీచింగ్ రెండు కూడా మీనంలో ఉంటాయి. సో విమర్శలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. గురువులు కూడా, అంటే ఏదైతే టీచింగ్ ఫీల్డ్ లో ఉంటారో, ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో మునిగి తేలుతారో వాళ్ళందరూ కూడా ఇదొక పైకి ఎగిరే పక్షిని కిందకి నేలకి దించి నేల మీద నడిపించినట్టు అనమాట ఈ ట్రాన్సిట్. సో మితంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని శని బోధిస్తారు. సో ఇక్కడ ఎక్కడైతే మీరు మితిమీరిన వేగంతో వెళ్తారో అక్కడ సవాళ్ళు, ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయాల్లో విషయం అంతా కూడా నత్త నడకన నడుస్తాయి. మనం కష్టపడి పని చేయాలి, ఆచరణాత్మకంగా అర్థవంతంగా వర్తమానంలో జీవిస్తూ మనం ముందరకెళ్ళాలి. దీర్ఘకాలంలో ఇది లాంగ్ టర్మ్ అనమాట, శని అంటే లాంగ్ టర్మ్. సో దీర్ఘకాలంలో మనకి ఏదైతే ఉత్తమమైనదో దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఈ పని చేస్తే నాకు షార్ట్ టర్మ్ లో నాకు ఇది వచ్చేస్తుంది అంటే ఇక్కడ కుదరదు శని దగ్గర. సో లాంగ్ టర్మ్ అనేది ఆలోచించాల. ఒక బలమైన పునాది వేసుకునే పైకి లేవాలి. సో మీ ఆధ్యాత్మిక ఎదుగుదల, మీ భౌతిక శరీరానికి ఇది ఒక టెస్ట్ అనుకోవాలి. మీరు ఇక్కడ ఇతరులకు అడ్వైస్ ఇవ్వడం చాలా జాగ్రత్తగా ఇవ్వాలా. దేవుణ్ణి కొలవడం, స్పిరిచువల్ గా మనం ఎదగడం, మన ఊహలు, మన కలలు, వీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎమోషన్స్, ఇది జలతత్వ రాశి. ఈ లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ విషయాల్లో కూడా మీకు చుక్కలు కనిపిస్తాయి. విచారం, కోపం, ఇవన్నీ కూడా జీవితంలోకి వస్తాయి. మీరు ప్రేమించిన వాళ్ళ దగ్గర మీరు ఇప్పటిదాకా కూడా కలల్లో మునిగి తేలారు. మీ క్లోజ్డ్ సర్కిల్స్ లో మీరు ఊహలకి అతీతంగా మీరు కలల్లో జీవించారు.
ఈ శని ట్రాన్సిట్ 2025 మార్చి 29 నుంచి బిగిన్ అవుతా ఉంది. ఇప్పుడు ఊహల నుంచి బయటికి రావాలి. సో లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ విషయంలో మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ విషయాలన్నీ కూడా మీకు ఎదురు తిరుగుతాయి. వ్యక్తిగత పరిమితులను విధిస్తాడు శని. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. సో బౌండరీస్ అనేవి ఉంటాయి. సో ఈ బౌండరీస్ దాటి వెళ్ళకూడదు, పరిమితులు దాటి వెళ్ళకూడదు. సో మీ అంతర్గత బలం తెలుసుకోవడానికి ఇది ఒక సమయం. ఓకే. మీ లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ విషయాల్లో మీరు గట్టిగా ఉండాలి, ప్రాక్టికల్ రియాలిటీ దూరంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఆధ్యాత్మిక విషయాలు, చేరుకునే విషయాలు, కరుణ ఎలా నిర్వహించాలి, కరుణతో ఎలా ఉండాలి అనేది శని ఇక్కడ బలంగా నేర్పిస్తారు. శని ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సరళత, కష్టపడి ఈజీ వేలోకి వెళ్ళు అంటాడు. సరళత, ఒక నిర్వచనం తెలుసుకో అంటాడు. వాస్తవిక దగ్గరగా ఉండు అంటాడు. సత్యాన్ని తెలుసుకో అంటాడు. ఇక్కడ పరీక్ష పెడతాడు. అది సరదా కోసం కాదు, మనకు ప్రయోజనం కోసం, మన ప్రయోజనాల కోసం. శని ఆ ఎక్కడైతే మీకు వీక్నెస్ ఉందో దాన్ని బలపరుస్తాడు, అక్కడ కష్టపెడతాడు. ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కష్టపెడతాడు. ఇది మీనం కాబట్టి ఇక్కడ మీరు దయా, కరుణ చూపించడం, ఊహలకు అతీతంగా ఆలోచించడం, ప్రాక్టికల్ రియాలిటీ దూరంగా ఆలోచించడం, నలుగురికి మంచి చెడు చెప్తూ మార్గదర్శకాన్ని చూపించే విషయాలు టెస్ట్ చేయబడతాయి. శని తన సమయాన్ని తాను తీసుకుంటాడు. ఇది ఒక మంచి విషయం. మీరు ఇటుక ఇటుక పేర్చి బిల్డింగ్ ఎలా లేపుతామో ఆ విధంగా సమయం తీసుకుంటుంది ఆ పిల్లర్స్ వేసుకునే దానికి. వన్స్ పిల్లర్స్ వేసుకున్నాక స్పీడ్ పెంచుతుంది. మనం పూర్తిగా ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ప్రదేశాన్ని చేరుకోవాలి అంటే ఆటుపోట్లు ఎదుర్కోవాలి. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రపు అలలు దాటుకుంటేనే కదా మీకు నిశ్చలమైన ప్రదేశం అనిపిస్తుంది. ఈ ఆటుపోట్లు దాటుకోవాలి. శని ట్రాన్సిట్ జరిగేటప్పుడు కూడా ఈ ఆటుపోట్లు అనేవి వస్తాయి. వీటిని దాటుకొని ముందరికి పోవాలి. నియంత్రణ అనేది చేస్తారు శని. నియంత్రణ నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. సో ఇది కష్టమైన, నిరాశపరిచే మార్గమే నియంత్రించడం అంటే. ఓకే. ఇక్కడ చంద్రుడు మీనంలో ఉంటారు. మీది మీనరాశి అయితే చంద్రుడు మీనంలో అంటే మీరు మీ లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అనేవి బౌండరీస్ ఉండవు, ప్రాక్టికల్ రియాలిటీ దూరంగా ఉంటాయి. సో మీరు ప్రేమించిన వాళ్ళకి మంచి చెడు చెప్పి మార్గదర్శకాన్ని చూపించే ఒక గురువులాగా ప్రవర్తిస్తూ ఉంటారు చంద్రుడు అంటే. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మీరు ఒక గైడర్, ఒక టీచర్ అనుకోండి. ఇప్పుడు అది కుదరదు శని వచ్చినప్పుడు. సో మీరు చెప్పే మాటలో చాలా జాగ్రత్త అవసరం. మీరు చూపించే దారిలో చాలా జాగ్రత్త అవసరం. మీరు చూపించే ప్రేమ, కనబరిచే ప్రేమ విషయాల్లో కూడా మీకు ఎదురు తిరిగే సంఘటనలు వస్తాయి. మీ ఇండిపెండెన్స్, స్వేచ్ఛకి అంతరాయం కలుగుతుంది. శని ఏంటంటే ప్రేమ విషయంలో బాధ్యత తీసుకో అంటాడు. ఓకే. నువ్వు ఓన్లీ ప్రేమించడమే కాదు దాని బాధ్యత కూడా తీసుకో అని చెప్పేసి అంటాడు. ఆ విషయాల్లో మిమ్మల్ని నియంత్రిస్తాడు. ఇది కష్టంగా ఉంటుంది. ప్రేమించడం అంటే చాలా ఈజీ కదా, ప్రేమించిన తర్వాత బాధ్యత తీసుకోవడమే కష్టం. ఇదొక పరీక్ష. ఇక్కడ బరువు తగ్గాలి. ఓకే. సన్నబడాలి. ఒక్క పూటే తినాలి. మితిమీరినది పెట్టడు ఆయన. సో ఇవన్నీ కూడా విమర్శనాత్మకంగా చేస్తాడు. అది కూడా అంత గేలి చేస్తాడు అనమాట బాగా. అంత ఈజీగా ఉండదు అనమాట. టఫ్ ఛాలెంజ్ ఉంటుంది ఇక్కడ. అందరు గేలి చేస్తా ఉంటే మనం ఎట్లా, ప్రతిదీ కూడా తప్పు అంటారు. మనం ఏం చేసినా తప్పు అంటారు. ఇక్కడ మానసిక, భావోద్వేగ ఆరోగ్యం, ఆరోగ్యం మీద శ్రద్ధ, మన ఆధ్యాత్మిక పద్ధతులు, మన కళలు, మన స్పిరిచువాలిటీ, మనం చేసుకునే దర్శనాలు, మనం ఏర్పాటు చేసుకునే ఒప్పందాలు, మనం తీసుకునే విశ్రాంతి, మనం చేసుకునే ధ్యానము, మనం నిర్వహించే పద్ధతి, మనం చూపించే సానుభూతి, మనం చూపించే కరుణ, ఈ విషయాల్లో చెట్టుకుండే పాడైపోయిన బెరడుని తొలగిస్తాడు.
అడ్డదిడ్డంగా పెరిగిన పరిణామం ఏదైతే ఉంటుందో దాన్ని కత్తిరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లో పెడతాడు. మీరు ప్రేమించే విధానాన్ని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ కి తీసుకొస్తాడు. ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, జీవించాలి అని చెప్పి శని చెప్తారు. మన ఆధ్యాత్మిక విషయాలు వ్యక్తిగత జీవితాల్లో మనం మరింత జాగ్రత్తగా ఉండే సమయం ఇది. మన విశ్రాంతి తీసుకునివ్వడం, ఇది న్యాచురల్ గా 12th హౌస్ మీనం అనేది. ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుంటాం, నిద్రపోతాం, కలలు కంటాం. కానీ ఆ కలల్లో నిద్ర అనేది హార్డ్ వర్క్. నిద్ర పోవాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది, ఎంతో పని పడుతూనే ఉంటది. విశ్రాంతి పనికిరాని సమయాల్ని చెత్తా చెదారం చేస్తాడు, కష్టపడమంటాడు. నీ కలల్ని నిజం చేసుకో అంటాడు. ఆ నిజం చూసుకునే దానికి విశ్రాంతి లేకుండా పాటుపడు అంటాడు. మనం చేసే పని కూడా విమర్శనాత్మకంగానే పరిశీలిస్తాడు. విభిన్న పద్ధతులు, విభిన్న విధానాలు. మనకు మన మైండ్ చంచలమైనదే, మనం రకరకాలుగా అలా కుదరదు. ఇక్కడ శని సంచారం జరుగుతుండేటప్పుడు ఎంత ఒక క్రమ పద్ధతిలోకి రావాలి. నాణ్యత పరీక్షలు చాలా ఉంటాయి. ఓకే, మీరు చేస్తున్న పని క్వాలిటీగా ఉందా లేదా అని టెస్ట్ చేయబడుతూనే ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ టైం అన్నమాట. మనం స్క్రాచ్ నుంచి మళ్ళీ, ఓకే, మళ్ళీ మనము కింద నుంచి పైకి రావాలి, స్క్రాచ్ నుంచి రావాలి. సో ఈ ఆధ్యాత్మిక విషయాల్లో, అట్లనే గురువుల విషయాల్లో ఎక్కడైతే అణచవేయబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి లేస్తారు కూడా. ఎందుకంటే శని కార్మికుడు. సో స్కిల్ ఉండి లో లెవెల్లో ఉండే వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తాడు. ఆదర్శవంతంగా సమిష్టిగా ఉత్తమమైన వాటిని చేయడానికి అహంభావాల్ని, హీరోయిజాల్ని పక్కన పెట్టాలి అని చెప్తున్నాడు. ఎవరైతే స్పిరిచువాలిటీలో నాకంటే పోటుగాళ్ళు లేరు, నాకంటే హీరో లేరు, నాకంటే నెంబర్ 1 లేరు, వాళ్ళందరి తలలు ముంచుతాడు. ఈ సమయం అలాంటిది. అహంభావాలు, హీరోయిజం కాకుండా, ఓకే, గ్రౌండెడ్ గా ఉండు, నేలకి వంగి ఉండు. నువ్వు ఒక సేవకుడివి, దేవుడు పంపించాడు నిన్ను ఇక్కడ పని చేయమని మాత్రమే. నీ పని అయిపోగానే నువ్వు తిరిగి రావాలి అనేది చెప్తాడు. మరిన్ని నియమాలు, నిబంధనలు రావచ్చు స్పిరిచువాలిటీలో. ఓకే, కఠినతరం అవుతా అంటే న్యాయం. శని న్యాయం అడుగుతాడు అనమాట. సో న్యాయ వ్యవస్థ స్పిరిచువాలిటీలో జోక్యం చేసుకోవచ్చు. సో ఈ గురువులు, మతాధిపతులు, ఓకే, సో మత పెద్దలు, ముఖ్యంగా నలుగురికి మంచి చెడు చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఈయన ఒక కఠినమైన కన్నుతో చూస్తూ ఉంటాడు. అధికమైన బరువులు ఉండకూడదు, చాలా తేలిగ్గా ఉండాలి శని సంచరించేటప్పుడు. తేలిగ్గా ఉండడం వల్ల మీరు ఆ కష్టమైన పనుల్లో చాలా ఈదుకొని ముందరికి వెళ్ళగలుగుతారు. సో మీ కళల్లో మీరు సంతృప్తి పొందాలి. తక్కువ కళలతోనే మీరు సంతృప్తి పొందాలి. తక్కువ నియమాలు ఎక్కడైతే ఉంటాయో నియమాలతో మన జీవితాన్ని ముందరికి నెట్టాలి. సో ప్రతిదీ కూడా వివరాలు కావాలి, విషయం తెలుసుకోవాలి, ఒక పద్ధతి ప్రకారమే ముందరికి పోవాలి. సో ఇతరులకి మనము కనికరం చూపించాలన్నా, కరుణ చూపించాలన్నా, ఇక్కడ కూడా మీరు ఎవరి మీద అయితే కరుణ చూపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి విమర్శలు రావచ్చు. ఎవరికైతే దయ, కరుణ, జాలి మీరు చూపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా విమర్శలు రావచ్చు. అయితే ఇది ఒక ఒక టైం మాత్రమే. మీరు ఎవరి మీద దయ చూపించాలి, ఎవరి మీద కరుణ చూపించాలి అనేది మీకు తెలియచెప్తాడు. అందరికి మీరు మీరు మంచోళ్ళే అందరికి చూపించకూడదు. కానీ ఇక్కడ శని సంచారం వల్ల మీరు కొన్ని విషయాల్లో విమర్శలు పాలవుతారు.
మిమ్మల్ని ఆదర్శవంతుడిగా తీర్చిదిద్దాడు. కానీ ఆ ఆదర్శం అనేది ఎవరి మీద చూపించాలో కూడా కండిషన్స్ పెడతాడు. గొప్ప గురువులు తయారవుతారు. ఆ గురువులందరూ కూడా నేను మీ సేవకుడిని మాత్రమే అని చెప్తారు. సో అహంభావంతో మీకంటే నేను గొప్పవాడిని అని చెప్పుకునే గురువులందరినీ కూడా తీసేస్తాడు. మకర రాశి వాళ్ళకి ఇది ఒక విడుదల టైం. అంటే మకర రాశి వాళ్ళకి మీనంలోకి వెళ్ళిపోయాడంటే ఏలినాటి శని అయిపోయిందని. కుంభరాశి వాళ్ళకి ఇది రెండో స్థానంలో జరుగుతూ ఉంది. కుంభరాశి వాళ్ళంతా ఒక సైంటిస్టులు, ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటారు, రకరకాల గాల్లో తేలిపోతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది చెక్ పెడతాడు శని. సో నేల మీదకి రమ్మంటాడు, వాస్తవికతను చూడమంటాడు. సో కుంభం వాళ్ళకి రెండో స్థానంలో మీనంలో జరుగుతూ ఉంది శని సంచారం నెక్స్ట్ ఇయర్ మార్చి 29 నుంచి. మీనం వాళ్ళకి జన్మశని జరుగుతూ ఉంది. ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి ఏ విషయాలు అయితే ప్రేమిస్తున్నారో అక్కడ విమర్శలు, ఓకే, పర్సనాలిటీ క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు ఎదుర్కొంటారు, ఆటుపోట్లు ఎదుర్కొంటారు. హార్డ్ వర్క్ చేస్తూ గ్రౌండెడ్గా ఉండే వాళ్ళకి వృద్ధి జరుగుతుంది, పైకి వస్తారు. మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో శని సంచారం జరుగుతుంది మార్చి 29, 2025 నుంచి. మేషరాశి వాళ్ళు డబ్బులన్నీ కూడా దాచిపెట్టుకునే సమయం ఇది. ఎందుకంటే రేపు జన్మశని వచ్చినప్పుడు మిమ్మల్ని ఎడారిలో వేస్తాడు. ఎడారిలో ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఒక బ్రెడ్ ముక్క ఇచ్చి దీంట్లో 30 రోజులు బతకమంటాడు, 7.5 సంవత్సరం. సో అందుకని మీరు ఖర్చు పెట్టే విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. సో ధన సమయ వేయాలి. ఓకే, ఆధ్యాత్మిక విషయాల్లో గురువులకి, సో దేవుడికి, భగవంతుడికి, వీటి విషయాల్లో మీరు ఖర్చు పెట్టే ఏదైతే ఉన్నాయో ఆ ఖర్చు పెట్టే విషయాలన్నీ జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి, ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టకూడదు. సో మొత్తానికైతే ఇది ఈ ఏళ్ళనాటి శని మీకు ఒక వాటర్ బాటిల్ ఒక బ్రెడ్ ముక్క ఇచ్చి ఎడారిలో దింపేసి, ఓకే, 30 రోజుల తర్వాత వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటా అని చెప్పా. ఆ బ్రెడ్ ముక్క వాటర్ బాటిల్ ఒక్క రోజులో తాగేస్తారు, ఒక్క రోజులో తినేస్తారు. కానీ 30 రోజులు వాటిని అడ్జస్ట్ చేసుకుని ఉండాలి. కుంభం వాళ్ళకి డబ్బు, ధనం విషయంలో ఎక్కువగా ఇబ్బంది. ఓకే, రిసోర్సెస్ అన్ని కట్ చేస్తాడు. కట్ చేసి పొదుపుగా బతకడం ఎలాగా, నీ ఇష్ట ప్రకారం దాన ధర్మాలు చేయకూడదు, నువ్వు ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టకూడదు అని తెలియజెప్తాడు ఈ 2.5 సంవత్సరం మీనంలో సంచారం చేసేటప్పుడు. మీనం వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి సో వ్యక్తిత్వము, పాత్ర, మీ క్యారెక్టర్, మీ బిహేవియర్ ని స్ట్రైటన్ చేస్తాడు. కుంభం వాళ్ళకి వాళ్ళ డబ్బు విషయాలు, వాళ్ళ విలువల విషయాలు తెలియజెప్తాడు. మీనం వాళ్ళకి ఎలా ఉండాలి, మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి, మీ బిహేవియర్ ఎలా ఉండాలి అనే విషయాల్లో ఇంకా బాగా అరగదీస్తాడు. మేషం వాళ్ళకి 12వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీరు పెట్టే ధనము, సమయము విషయాల్లో లెసన్స్ నేర్పిస్తాడు. సో ఇక్కడ షార్ట్ కట్స్ లేవు. ఓకే, ప్రతిదీ కూడా మీరు మెయిన్ రోడ్లోనే పోవాలి, షార్ట్ కట్స్ లో పోతానంటే కుదరదు. మానవత్వానికి పెద్దపీట వేయాలి. మీనంలో సంచరిస్తున్నారు కాబట్టి మానవత్వం, దయా, కరుణ అనే విషయాల్లో దీంట్లో మళ్ళీ మడత పేచీలు ఏమి ఉండకూడదు. ఫుల్ హార్టెడ్ గానే చూపించాలి. ఎవరైతే పైన ఒకటి, ఓకే, లోపల ఒకటి అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా సరిచేస్తాడు. సహనం, కృషి మీకు విలువనిస్తుంది. పోను పోను సహనంతో ఉండేవాళ్ళు, కృషి చేసే వాళ్ళకి పెద్దపీట వేస్తారు. సో ఆధ్యాత్మిక విషయాల్లో దయాకరణ చూపిస్తూ నలుగురికి మంచి చెడు చెప్పి, సో సహనంతో, కృషితో ఎవరైతే నిలబడతారో వాళ్ళందరికీ కూడా మంచి టైం ఇది, రివార్డింగ్ టైం అనమాట. ఇప్పుడు దాకా ఎవరైతే కష్టపడుతూ వస్తున్నారో వాళ్ళకి ఒక రివార్డింగ్ టైం అనమాట. వాళ్ళ కష్టాలకి తగినంత బహుమతి ఇస్తాడు. ఎవరైతే షార్ట్ కట్ లో పోయేసి వాళ్ళే దేవుళ్ళు అని చెప్పి చెప్పుకుంటారో, ఓకే, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, మేము చెప్పేదంతా నిజం అని ఎవరైతే అంటున్నారో, మీరు నమ్మి తీరాలి అని మాయ మాటలు ఎవరైతే చెబుతున్నారో వాళ్ళందరికీ ఇది టెస్టింగ్ టైం. ఈ పరిస్థితులు కొనసాగవు, ఈ పరిస్థితులకు పెరగవు, ఈ పరిస్థితులు బలపడవు,
సో షార్ట్ కట్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడాల్సిన టైం, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో గురువులుగా చలామణి అవుతున్న వాళ్ళ విషయాల్లో. సో ప్రాక్టికల్ రియాలిటీకి దగ్గరగా రండి, కష్టపడండి, విమర్శలు ఎదుర్కోండి. సో మీ పనితనం సహనంతోనే చూపించండి. చూపిస్తేనే ఇక్కడ మీరు ఈదగలుగుతారు. మిగతా వాళ్ళందరికీ కూడా అది రాంగ్ రూట్ లో వెళ్ళే వాళ్ళకి, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించిన వాళ్ళకి ఇదొక పెద్ద అనుభూతి. మీరు దుర్బలత్వాన్ని పొందుతారు, బలహీన పడతారు, అసౌకర్యం అనేది వస్తుంది, మీకు నిరాశ నిస్పృహలు లోనవుతారు. ఎందుకంటే మీ రూటే సరైనది కాదు కాబట్టి. సరైన రూట్లోకి వచ్చే వరకు మీకు బెత్తంతో కొడతాడు. ఎవరైతే మాకు అలిసిపోతున్నామని చెప్పేవాళ్ళు, పనులు వాయిదా వేసేవాళ్ళు, మీనంలో అంతా కూడా పనులు వాయిదా వేయడం, అలసిపోవడం, తప్పించుకుంటూ తిరగడం, వీళ్ళందరికీ కూడా పెద్ద టెస్ట్ అన్నమాట. శని అలా తప్పించుకునేవాడు. సో శని చేసే పనులన్నీ కూడా వీళ్ళందరికీ కూడా మొదట్లో తీవ్రంగా అన్యాయంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇట్లా తప్పించుకుని తిరిగేవాళ్ళు, వాయిదా వేసేవాళ్ళు, అలసిపోయేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో ఈ శని సంచారం జరిగేటప్పుడు అది కుదరదు. మన కుటుంబ జీవితం, మన సంబంధాలు, మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యము, కష్టపడాలి, కష్టపడి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నువ్వు అని చెప్పి నేర్పిస్తారు. కొంతమందికి నిరంకషుడిగా అనిపించవచ్చు శని సంచారము, నిరంకషత్వంకి లోనైనట్టు అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు రాంగ్ రూట్ లో ఉన్నారు కాబట్టి. సో నియమ నిబంధనలను పాటిస్తూ, రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ, న్యాయాన్ని పాటిస్తూ, కష్టపడి పనిచేస్తూ, ఎవరైతే గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారో, నేల మీద నిలబడతారో, అందరినీ కూడా సరిసమానంగా చూస్తారో, నేను ఒక సేవకుడిని అని మాత్రమే భావిస్తారో, వాళ్ళకి ఇది ఒక మంచి కాలము. ఎవరైతే అహంభావంతో ప్రవర్తిస్తారో, ఎవరైతే హీరోయిజం చూపిస్తారో ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కానివ్వండి, నలుగురికి ప్రవచనాలు చేసే విషయాల్లో కానివ్వండి, నలుగురికి మంచి చెడు చెప్పే విషయాల్లో, ఇతరుల మీద దయాకరణ చూపించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అహంభావంతో హీరోయిజంతో ప్రవర్తించే వాళ్ళందరికీ ఇది గడ్డు కాలము. సో ఈ విధంగా శని మనకి మీనంలో ఇలాంటి ప్రభావం అయితే చూపిస్తాడు. ఓకే, ఇది నాకు తెలిసినంత వరకు. ఈ వీడియో యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.